చెప్పినారు. మీ ఊరికి దండలు వేసుకోవడానికో పూలు చెల్లించుకోవడానికో రాలా. మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చెల్లెళ్ళందరూ బాధపడతా ఉన్నారు, ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన. రాగానే అమ్మలు అక్కలు అందరూ చెప్తా ఉన్నారు, మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మంచి నిజమే. రాగానే అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పనే చేయట్లేదు అనే వాదన. సెక్రటరీ రావాలి. ఏం పేరు మీరు? బాబు. బాబు బాగా పని అసలు పని చేయట్లేదు అని వాళ్ళు చేయొద్దండి. పని చేయట్లేదా? మీరేమంటారు తమ్ముళ్ళు? ఈయన పని చేయ కనబడతాడు ఎప్పుడన్నా ఊర్లో? చెప్పాలి. గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు. పని చేయట్లేదు, పని చేయట్లే, పని చేయట్లే, పని చేయట్లే. ఏమయ్యా బాబు, ఊర్లో 60-70% మంది చెయ్యెత్తి పని చేయట్లేదంటే ఎలా తమ్ముడు? సర్పంచ్ గారు చెప్తాను. సర్పంచ్ గారు ఏమైనా పని చేయడం అడ్డం పడతాడా సార్? హలో, ఇప్పుడు సెక్రటరీ చేసే విధానం సెక్రటరీ ఉంటుంది, సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటుంది, ఇవాడు చేసేది ఇవాడు చేసుకుంటాడు. ఆయన చెయ్యొచ్చు అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఇట్లా చేయొచ్చేది. నేను వాస్తవం చెప్తా, ఉంది చెప్తా. వీడు ఎంతమంది ఉన్నారు, అందరూ చేయొచ్చుకొని రేపే ఇతనే ట్రాన్స్ఫర్ పెడతాం. రేపే అయ్యా మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, ఇతను ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా పార్టీల సంబంధం. అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా, చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు. ఎందుకు? అప్పుడు జరిగిన దుర్మార్గాలని కాదని చెప్పి. ఈరోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ, అందరి పేదలకి కూడా మంచినీళ్లు కావాలి కదా. అందరికి పేదలకి కూడా డ్రైనేజీలు క్లీన్ గా ఉండాలి కదా. ఉండాలా వద్దా? అందరికీ రోగాలు రాకుండా ఉండాలి కదా. అందరికీ మురుగునీళ్లు లేకుండా ఉండాలి కదా. అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా. కాబట్టి తమ్ముడు, ఆయన ఏమి అడ్డుపడడు. ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్, మంచి సర్పంచ్, పేరున్నవాడు. నువ్వు ఆయన చేస్తాడు, ఆయన కూడా చెప్తాడు ఇప్పుడు నుంచి. కానీ నేను ఊర్లోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను, మరుగుదొడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, నీకు కూడా చూపెట్టాను. ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశాను? అయ్యా నేను చేయగానే అరగంట చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది ఊరంతా, నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను. జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను గ్రామస్తులకు అందరికీ చెప్తాను, ఈ ఊర్లో మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను, వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ, అలాగే సెక్రటరీ గారిని కానీ, మిగతా సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే. అర్థమైందా తమ్ముడు? అప్పుడు నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా. ఈ ఊర్లో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు, వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఎవరు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది. కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, సెక్రటరీకి చెప్తా ఉన్నా, సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా, ఏ చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా
వచ్చిన ప్రజలకి నా దృష్టికి తీసుకొని రండి. నేను ఇక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఒకసారి మొన్న ఢిల్లీలో 10 రోజులు ఉన్న ఎలక్షన్లు ఉన్నాయని, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యల్ని పట్టించుకుంటాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పోతే పెన్షన్ల కోసం మీకు కొంతమంది సెక్రటరీ స్టాఫ్, పెన్షన్లు, వెల్ఫేర్ సెక్రటరీ, ఈయన ఎంతమందికి తెలుసు? వెనక జరగాల. ఏం పెద్దమ్మా, నీకు ఈయన తెలుసా? ఈయన తెలుసా? ఎవరికి తెలీదా? ఈయన బాగా పని చేస్తున్నవాడు అని చెప్పి చెయ్యొద్దండి, చూద్దాం. ఎవరన్నా అసలు పని చేయట్లేదు అని చెయ్యొద్దండి. అసలు ఈయన పని చేయట్లేదు అని ఎవరన్నా చేతులు ఎత్తారా? ఎందుకంటే ఈయనెవరు? మీకు పెన్షన్లు ఇచ్చే మనిషి. ప్రతి నెల 1వ తారీఖు పొద్దున 6 గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మాట్లాడుకొని 1వ తారీఖునే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి పోయి ఇచ్చేటువంటి మొదటి వ్యక్తి ఈయన. అవునా? అందరు స్టాఫ్ ఇస్తున్నాం సార్. అందరు స్టాఫ్ వార్డుల కింద డివైడ్ చేసుకొని ఇస్తారట. వెరీ గుడ్, మంచి అలవాటు ఇది. స్టేట్ అంతా అట్లేదు. స్టేట్ అంతా అలాగే ఉందా? వెరీ గుడ్, మంచి పని చేస్తా ఉన్నారు. ఈ ఊర్లో పెన్షన్లు రావట్లేదు అని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు? 243 సార్. 243 పెన్షన్లు, సిట్టింగ్ పెన్షన్లు. ఎన్ని వెయిటింగ్ లో ఉన్నాయి? వెయిటింగ్ పెన్షన్లు 10 ఉన్నాయి సార్. అది లాస్ట్ ఇయర్ అప్లై చేసి ఒక 40 ఉంటుంది సార్. ఇంతవరకు రిలీజ్. 40 మందికి సర్పంచ్ 40 అంటాడు, నువ్వు 10 అంటావు. లేదు సార్, చేసినాయి సార్. అప్లై చేసిన రెడీ టు అప్లై 40 ఉంటుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అర్హులైనటువంటి ఏ వృద్ధులకైనా, అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిందే. గతంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? నువ్వు తెలుగుదేశం వాడివా, నీకు పెన్షన్లు లేవు. జనసేన వేడివా, పెన్షన్లు లేవు. బీజేపీనా, అసలు రావద్దు పో అని చెప్పేది. కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం? పార్టీలతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా, ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా, ప్రతి ఒక్క అవ్వ తాతకి అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా 40 పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్షగట్టి రాజకీయ పార్టీలని వేరు చేసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు. వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు. అవన్నీ కూడా ఇతని దగ్గర రాయించుకోవాలి. ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా. నేను మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఊరికి వస్తా. నేను ఆ టైప్ ఎమ్మెల్యే కాదు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు కనపడే ఎమ్మెల్యే కాదు. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ఎమ్మెల్యే. కాబట్టి నేను మళ్ళీ వచ్చే సమయానికి నీ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు. అందరికీ పెన్షన్లు ఇచ్చేసారండి. అందరూ వృద్ధులకి, అందరూ వికలాంగులకి, అందరూ వితంతువులకి, అందరూ ఒంటరి మహిళలకి, అందరికీ కూడా సరిగా పెన్షన్ చేరుతుంది అనే విధంగా పని చేయాలి తమ్ముడు. ఓకే, చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈయనెవరో తెలుసా? ఎవరన్నా తెలిసింటే చెయ్యొద్దండి. తెలిసిందా? వెరీ గుడ్. చాలా మంది తెలుసయ్యారు రమేష్. గుడ్, వెరీ గుడ్. పోతే ఈయన ఇల్లు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి నరేంద్ర మోదీ కలను నిజం చేయడానికి ఈయన ప్రత్యేకంగా సెక్రటరీగా పెట్టారు. ఇక్కడ ఎవరెవరికైతే
ఇల్లు కావాల్సి ఉందో, అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటాము అంటే వాళ్లకు 2,50,000 రూపాయలు ఇప్పుడు మంజూరు చేస్తారు. మీరందరూ కూడా ఎవరికైనా సరే, అయ్యా నా దగ్గర 1 సెంట్ ఉంది, 2 సెంట్లు ఉంది, మా నాయన మా తాత ఇచ్చింది, మాకు సరే 3 సెంట్లు భూమి ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకుంటాము అని చెబితే, ఈయన పేరు రమేష్, మీ సచివాలయంలోనే ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఏప్రిల్ మేల మధ్యలో అందరికీ కూడా డబ్బులు నేరుగా అకౌంట్లో వేస్తాం. అది అటు ఇటుగా నేరుగా నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి పడిపోయే డబ్బులు అవి. కాబట్టి అందరికీ డబ్బులు వేస్తాం, అందరికీ ఇళ్ళు ఉండాల్సిందే అని. ఇంకోటి, పాత బిల్లు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-2019 మధ్య అప్పుడు ఇల్లు కట్టుకుని ఉంటే, ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే మీకు డబ్బులు ఇచ్చేది లేదని ఎగ్గొట్టేశారు వాళ్ళకందరికీ కూడా. ఆ ఇళ్ళని కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చే ప్రతిపాదన ఉంది. సో దయచేసి పాత బిల్లులు ఇల్లు కట్టుకున్నామండి, అయినా మాకు బిల్లు పడలేదు అన్న వాళ్ళకు కూడా ఈరోజు బిల్లుల కోసం ఈ రమేష్ ని అప్లై చేసుకోండి. అందరికీ కూడా ఇళ్లకు బిల్లు ఇచ్చేస్తాం, కొత్త ఇల్లు కట్టించడానికి అవకాశం కూడా కల్పిస్తాం. ఇక్కడ జగనన్న కాలనీ వేసారా? ఇంతమంది వేసారా? వేయలేదు. సో ఎవరైనా పేదలు ఉంటే, ఇంకా ఇల్లు పట్టాలు లేవు అనిపిస్తే వాళ్ళకు కూడా మార్చి ఏప్రిల్ తర్వాత కొత్త పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, ఈ ఊర్లో ఎన్ఆర్జిఎస్ పథకం కింద, అంటే పనికి ఆహార పథకం కింద రోడ్లు వేశాం. 16 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు కంప్లీట్ అయిందా? ఈ ఊరికి రోడ్డు శాంక్షన్ చేశాం. ఆయన అంటాడు, రోడ్డు ఎక్కడో బయట వేసారండి, ఊర్లో కదా రోడ్డు వేయాలా అని ఒక ఆయన అంటాడు. లేదండి, కరెక్ట్ గా చేస్తా ఉన్నాము అని సర్పంచాడు. అస్సలు కంగారు పడద్దండి. ఊర్లో ఎన్ని రోడ్లు అవసరం ఉన్నాయో అన్ని రోడ్లు వేయిస్తా. ఈరోజు ఒక రోడ్డు వేసాం. ఈ రోడ్డు పూర్తయిన వెంటనే వచ్చే నెల ఇంకో రోడ్డు శాంక్షన్ చేయిస్తా. అది రోడ్డు పూర్తయిన 3-4 నెలలకి ఇంకో రోడ్డు పూర్తి చేస్తా. నాకు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే 5 ఏళ్లలో సంవత్సరానికి 3 రోడ్లు చెప్పున 10 రోడ్లు, మొత్తం పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఊర్లో ఇంకా రోడ్లు వేయడానికి అవసరం ఉండలే విధంగా దిబ్బనక్కలని పూర్తిగా రోడ్లు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడైనా సరే రోడ్లు వేయించాల్సి వస్తే ఈసారి ప్రయారిటీ బేసిస్ మీద గ్రామ సభ జరిపి ఎక్కడ రోడ్లు 1, 2, 3, 4 అట్లా ప్రయారిటీ రాసుకోండి. దాని ప్రకారంగా రోడ్లు వేసే పని చేద్దాం. సరేనా? ఓకే. జలజీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉండాలా, దాంట్లో స్వచ్ఛమైన నీళ్లు కావాలా అని కోరుకొని ఈ పథకాన్ని చేశాడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ టెండర్లు పిలిచినా సరే, డబ్బులు శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచినా ఎవరు రాలే. ఏమంటే మీరు డబ్బులు ఇస్తారో లేదో మేము పనులు చేస్తాము అని ఎవరు రాకుండా వదిలేసినారు. ఇప్పుడు మళ్ళీ దాని టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కూడా వీధి కుళాయి కాకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ల కుళాయి వేయించే రకంగా వెంటనే ఈ ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ వచ్చే సంవత్సరం 1-2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఓకే, ఏదో రకంగా మీకు నీళ్ల సమస్య తీర్చాలి, అంతే కదా? సరే, ఏదేమైనా ఆయన సంపద పంపిస్తాడు, అది పంపిస్తాడు. అలాగే ఇంటింటి కుళాయిస్తాం. మిగతా అవసరమైతే డబ్బులు తీసుకొని వచ్చి ఊళ్ళో నీళ్ల సమస్య కొంచెం, ఎందుకంటే నాకు అర్థమైంది, సుమారుగా 10 సంవత్సరాల నుంచి మీరు నీళ్ల కోసం బాధపడుతున్నారని నాకు చెప్పినారు ఎవరో. 10 సంవత్సరాలుగా ఓపిక పట్టినారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు కష్టం ఉంటది నాకు తెలుసు. కానీ ఓపిక పడితే ఈ టెండర్ల ప్రక్రియ, అవి ఇవి డబ్బులు శాంక్షన్ అవ్వడం, ఇవన్నీ తీసుకొని వచ్చి ఏదో రకంగా మెరుగైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యతను తీసుకుంటారు. కొంచెం ఓపిక పట్టాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్లీచింగ్ పౌడర్
పౌడర్ లేదంట, బ్లీచింగ్ పౌడర్ కూడా వేయిస్తాం. మీ ఊరి నిండా సమస్యలు ఉన్నాయని తెలుసుకుని మీ ఊరికి వచ్చినా నేను. మీ ఊరికి వస్తే గందరగోళంగా ఉంటుందని తెలుసు నాకు. మీరు పార్టీల వైపున కొట్టుకుంటారని కూడా తెలుసు నాకు. అయినప్పటికీ కూడా నేను మీ ఊరికే వచ్చి హాయిగా కాసేపు మీతో మీ సమస్యలన్నీ విని తోచిన సమాధానం చెప్పి అన్ని విషయాలు తెలుసుకొని పోదామని వచ్చినాను. కాబట్టి అమ్మలారా అక్కలారా వీళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, మీరేం పట్టించుకోవద్దండి. మీకు నీళ్లు తెచ్చి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను, అలాగే రోడ్లు వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళల్లో రాజకీయాలు ఎప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు లేనిది నా అక్కలకి అమ్మలకి చెల్లెలకి నాకు నిజంగా రాజకీయాలు లేనిది మా యువకులకి ఊరు బాగుపడాలని వేచి చూస్తున్నా. నా యువకులకి వాళ్ళకి రాజకీయాలు, వీళ్ళందరికీ రాజకీయాలు ఉంటాయి. వీళ్ళు ఇట్లే కొట్టుకుంటుంటారు. యువకులారా ధైర్యంగా ఉండండి, అమ్మ అక్కలారా మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను, తప్పనిసరిగా ఈ ఊరిని కాపాడుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.